ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ నెల ధనుర్మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున ఎటువంటి విశిష్టత ఉంది, ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, నిజంగా ఆ రోజున మాస శివరాత్రి అని అంటే మనం మామూలుగా మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన విధి విధానాలన్నీ కూడా ఆలయంలో రకరకాల పూజలు, హోమాలు ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాము, భగవంతుడికి సంబంధించిన కళ్యాణాలు ఇలాంటివి కూడా. మరి అదే విధంగా మాస శివరాత్రి ప్రతి మాసంలో వచ్చే ఆ శివరాత్రి రోజున కూడా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మాస శివరాత్రి, మహాశివరాత్రి అంటే సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది, కానీ ఆ శివయ్యని మనం ఆరాధించాలి, ఒక ప్రత్యేకమైన రోజు అని అంటే మాస శివరాత్రి. మరి ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ప్రత్యేకమైన పూజలు విధానాలు ఏమైనా జరుగుతున్నాయి ఆ రోజు? మార్గశిర మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా పవిత్రమైనటువంటిది అమ్మా. మాఘమాసంలో మహాశివరాత్రి ఎంత గొప్పగా ఉంటుందో మార్గశిర మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి కూడా అంతే విశిష్టతని సంతరించుకొని ఉంటుంది. మనం అంటే ఈసారి భక్తులందరికీ ఏ రకమైనటువంటి రుసుము లేకుండా లోక కళ్యాణం కోసం ఒక వినూత్నమైనటువంటి, ప్రపంచంలో ఇంతవరకు మునిపెన్నడు కని విని ఎరుగనటువంటి ఒక లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఒక కళ్యాణాన్ని చేస్తున్నాం. హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి సాయిబాబా గుడి దగ్గర, ఫణిగిరి కాలనీ, చైతన్యపురి, కొత్తపేట, హైదరాబాద్లో 29వ తారీఖు డిసెంబరు మార్గశిర బహుళ చతుర్దశి. ఆ రోజున మాస శివరాత్రి అయింది, ఆదివారం. నిజంగా ఎవరి ఇంట కళ్యాణ వాయిద్యాలు మోగాలనుకుంటారో, ఎవరింట్లో దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి సకలైశ్వర్య ప్రాప్తి కలగాలనుకుంటారో, ఎవరు ఏ రకమైనటువంటి వ్యాపారం, వృత్తి, విద్య, ఉద్యోగం సమస్యలు ఏది ఉన్నా సరే సమస్యలన్నీ తీరిపోయి మంచి సద్గతి కలగాలి, అనుకున్న పనులు తప్పనిసరిగా ప్రతి సంకల్పం సిద్ధి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నిజంగా ఇది చాలా మంచి సదావకాశంగా చెప్పబడుతూ ఉంది. ఆ రోజున చేస్తున్న కళ్యాణం కూడా ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు చేయలేదని సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రత్యంగిర మహాదేవి కళ్యాణ మహోత్సవం. ఇంతవరకు ప్రత్యంగిర అమ్మవారికి ఎవరు కళ్యాణం చేసినటువంటి దాఖలాలు లేవు, ఎక్కడా కూడాను, ఎక్కడ వినలేదు, చూడలేదు కూడాను. కాబట్టి మనం హనుమత్ ప్రత్యంగిర వారాహ యజ్ఞస్థలిలో చేస్తున్నాం. 29వ తారీఖు డిసెంబర్ ఆదివారం. రాలేకపోవడానికి కూడా కారణాలు చెప్పడానికి అవకాశం లేనటువంటి రోజు, అందరికి సెలవు దినం. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా, ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక భక్తురాలు మొక్కుకున్నటువంటి మొక్కు ద్వారా అమ్మవారు మనకు సంకల్పం కల్పిస్తూ ఈ యొక్క అమ్మవారి కళ్యాణాన్ని లోక కళ్యాణం కోసం మనతో అమ్మవారు కళ్యాణం చేయించుకుంటోంది. నిజంగా ఎంత గొప్ప, చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మీ ఇంట కళ్యాణ వాయిద్యం తప్పనిసరిగా మారుమ్రోగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ప్రతి సంకల్ప సిద్ధి జరుగుతుంది. మనం చేస్తున్నదే లోక కళ్యాణం కోసం. అలాగే ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వంట చేసుకోవాలనేటువంటి బాధ కూడా లేకుండా అందరికీ అన్నసంతర్పణ కార్యక్రమం కూడా చేస్తున్నాం. అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. చక్కగా మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే ఎలా అయితే పెళ్లి భోజనం చేస్తామో చక్కగా పప్పు భోజనం ప్రశాంతంగా అందరు భోజనం చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళవచ్చు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన ప్రతి ఒక్కరికి శ్రీ మహాప్రత్యంగిర పరమేశ్వరి సమేత మహాపరమేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో అనుకున్న సకల కార్యాలు కూడా సిద్ధి పొందాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. నిజంగా చాలా సంతోషకరమైన విషయం అనే చెప్పాలి గురుగారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏదైనా ఇంట్లో చేసుకోవడానికి ఖర్చులు అని ఆలోచించి, ప్లస్ ఎవరికి ఎందుకు మనం ఎందుకు చేయాలనే స్వార్థంగా ఉండే ఈ రోజుల్లో లోక కళ్యాణం కోసం మీరు చేస్తూ, వచ్చే వాళ్ళ దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా చేస్తూ, మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టి కూడా మంచిగా సగర్వంగా వాళ్ళని కూడా మీరు గౌరవిస్తున్నారు అంటే నిజంగా చాలా గొప్ప మనసు ఉండాలి ఇదంతా చేయాలంటే. ఇక్కడ అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి గోత్రనామాలు కూడా చెప్పబడ్డాయి.
సంకల్పపడతాయి. ఓ ఉచితంగా ఏ రకమైనటువంటి రుసుము లేదు, ఏమీ లేదు. రావచ్చు, చక్కగా గోత్రనామాలతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు, భోజనం చేయొచ్చు, అమ్మవారి ప్రసాదాన్ని తీసుకోవచ్చు. అంటే ఈ యొక్క సంకల్పం మనకు కలుగు చేసినటువంటి ఆ భక్తులకి భక్తురాలకు కూడా నిజంగా రుణపడి ఉండాలి. అందరు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇలాంటి సంకల్పం ఆ భక్తురాలి మనస్సులో అమ్మవారు కలుగు చేసింది కాబట్టి ఇది అమ్మవారి సంకల్పంగానే అందరం తీసుకుంటున్నాం. అందరూ రాండి, తప్పనిసరిగా మీరు కూడా రాండి, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. అనుకున్న పనులు అన్ని సకాలంలో పూర్తవుతాయి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.